అలా అందరూ ఎట్లూరు మంచిగా మన సబ్స్క్రైబర్లు అందరూ అయితే చాలా రోజులు అయిపోయింది కదా నేను ఫుడ్ ఛాలెంజ్ చేసి ఈరోజు చేద్దామని అనుకున్నా. ఎందుకంటే మా మమ్మీ ఒక వింతైన రెసిపీ చేసింది మా ల్యాండ్లో. ఆ వింతైన రెసిపీ ఎట్లా చేసింది ఏందనేది మా మమ్మీ ఛానల్లో పోయి చూడండి. ఇంకా నా ఛానల్లోకి వచ్చేస్తే చూసారా మా మమ్మీ చేసే వింతైన రెసిపీలు అన్ని వీటిలో వింతగానే ఉంటాయి. రే మంచి ఉడికిపోయింది, నూనెలో బాగా ఇట్లా ఉడికిపోయింది వంకాయలో ఉన్న మసాలా కిందకి వచ్చేసింది. ఇది గుత్తి వంకాయ, దాంట్లో చికెన్ పెట్టింది మా మమ్మీ. చికెన్ కైమా కొట్టి దానిలో పెట్టి ఇది నీ ఛానల్ అడిగిరా లేదా కొందరు అడిగిరు చాలా మంది గుత్తి వంకాయ అయితే చేయండి. వాళ్ళ స్టైల్ అడిగిరా కానీ మన స్టైల్లో మనం చేసినాం అన్నట్టు. ఇగో ఇప్పుడు చూడండి ఎట్లా పడుతుంది అది, అదనమాట గుత్తి వంకాయ చికెన్. ఇది ఈ రోజు ఛాలెంజ్. ఎట్లుంది ఏంది అనేది వాడు ఏదైనా కూడా ఓహో సూపర్ అంట. ఎందుకంటే నేను ఏదైనా ఫుడ్ ని వెజ్ గానీ నాన్ వెజ్ గానీ ఫుల్ గా ఆస్వాదిస్తూ తింటాను. తమిళ తీసుకుందాం మమ్మీ. ఫస్ట్ అయితే 3 వంకాయని పట్టుకొని, అయితే నాకు వంకాయ మస్తు ఇష్టం మామూలుగా. నాకు ఊరీలు వస్తున్నాయి ఊరీలు వస్తున్నాయి. అయితే పచ్చి టమాటా వేసిన కన్నా మంచిగా డాడీ అది కలుపుకొని తిన్నాడు. అయితే టమాటాలు ఉన్నాయి మన ల్యాండ్ లోకి వచ్చేసిన. స్టార్ట్ అన్నా స్టార్ట్ మమ్మీ ఎక్సలెంట్ మమ్మీ. నెక్స్ట్ లెవెల్ 4 నిజంగా ఎక్సలెంట్ మమ్మీ. నిజంగా మా రాముడు కూడా పక్కన సీతుకుంటూ తినేస్తున్నాడు. ఆయన ఏంటంటే టేస్ట్గా వేడివేడిగా తింటుంటే ముక్కలు నీళ్ళు కాస్తాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తుందని. టేస్ట్ అయితే మస్తు వచ్చింది. అస్సలు మర్చిపోకుండా మా మమ్మీ ఛానల్లోకి వెళ్ళిపోయి చూసేసి ఎట్లుంది అనేది మీరు తయారు చేసుకొని తిని చూడండి. కాకపోతే ఉల్లిగడ్డ టమాటా అండి ఇంకా గ్రేవీగా మంచిగా ఉంటుంది. ఇది కూడా భలే ఉంది. అయితే నేను ఎక్కువ పెట్టుకున్నట్టున్నాను. ఆకులో కనపడలే. ఎక్కువ పెట్టుకున్నాము. నేను ఆల్రెడీ మొత్తం తినేసినాక చెప్తాను. ఈ సైడ్ కుప్ప ఉంది, నీ సైడ్ లేనే లేదా? చూసారా మమ్మీ నేను గెలిచిపోతున్నా అని చెప్పి. నేను ఎక్కువ తింటున్నారా? నేను పెద్ద పెద్ద ముద్దలు పెట్టేసుకున్నాను. అసలే వంకాయ, అందులోనే చికెన్ దాని లోపల. మరి ఇంకా మిగిలిస్తాము మేము. ఇంకా ఆగుతానంటావా? బా టేస్ట్ మాత్రం చాలా రోజుల తర్వాత మన దాంట్లో చల్లగాలి కూర్చొని తింటున్నాం. కమ్మగా చికెన్ వంకాయ తింటుంటే దీన్ని తినకపోతే అసలు నిజంగా చెప్తున్నాను మీరు పక్క ట్రై చేసి తినాల్సింది. జన్మ వేస్ట్ అంటావా? మళ్ళీ ఈ వంకాయ కోసం మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. ఎందుకు తినే అంత మరీ జన్మలు అంత కాదు కానీ వెళ్ళిపోయి ఖచ్చితంగా చేసుకోండి. ఇది 5 నిమిషాలు లేకపోతుంది. నేనైతే అంతే పెద్ద కష్టం కూడా కాదు. అది చికెన్ని పేస్ట్ పట్టేసి వంకాయని వచ్చి వాటి మధ్యలో పెట్టేయడమే. ఏమేమి మసాలా కలిపింది ఏందనేది చూసుకొని సేమ్ అట్లా చేసుకొని మస్తు ఎంజాయ్ చేస్తా తినండి. ఈ రెసిపీకి నా కొడుకే మొత్తం హెల్ప్ చేసిండు. నా వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి. అట్లనే మన ల్యాండ్లో ఈరోజు హార్వెస్టింగ్ కూడా చేసినాం. ఏమేమి వెళ్తాయో చూడాలి కదా. వెజిటేబుల్ ఏం లేవు అన్ని పనిలే. అవునా? వంకాయలు ఒకసారి తిన్నాం కాబట్టి ఇంకొద్దులే మరి. అయినా పొడి వంకాయలు పెద్ద టేస్ట్ ఉండవు. ముదిరిపోతున్నాను అంటే తీసుకువెళ్ళాల్సిన ఇద్దాము.
పట్టు కూడా ఊరిపోయిండు. అదే పట్టాము. మొత్తానికి మనవాడు కలిసాడు. చూసిరా మా మమ్మీ స్వయంగా ఒప్పుకునేటట్టు చేసిన. ఇంకా చికెన్ అవి కూడా ఉన్నాయి చూడ. ఇంకా కలిసేసిన అయిపోయింది. కర్రీ బాగుంది, వంకాయ కదా ఇష్టం కదా వాడికి, వేసేసిందా. గాలి అయితే మస్తు విపరీతంగా వస్తుంది ల్యాండ్లో. కానీ మస్తు ఉంది. ఇగో 2:30 అవుతుంది. ఎండ ఫీలింగ్ లేదు చెట్టు కింద అయితే, చల్లగా కాలుస్తూ హాయిగా. అసలు ఎండ అనేది ఏం లేదు మమ్మీ, మనకేముంది మమ్మీ ఎంతసేపు హాయిగా. మొన్న నేను ఒకటి అడిగినా, అది చెప్పిరా? ఏమడిగినా మమ్మీ? పోపు కడాయి, చిన్నది పోపు కడాయి ఉంటుంది కదా, అది గిఫ్ట్గా పంపిస్తాం. మొన్న అడిగినా కదా నేను ఏదో. చూస్తాం, అది గాయలకు వెళ్ళిపోతుంది. చూడకపోతే నెక్స్ట్ నువ్వు చూడు. ఏం క్వశ్చన్ అమ్మది? బస్కి ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ట్రైన్కి ఎన్ని స్టెప్స్ ఉంటాయి అన్న. నేను అది చూసి నేను పెడతాను, అది ఎవరు కరెక్ట్ పెట్టినారు ఏందని. ఆ కరెక్ట్ పెట్టిన వాళ్ళది వాళ్ళ పేరు కూడా నేను అనౌన్స్ చేస్తా. వాళ్ళు వచ్చిన ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. మా అమ్మ అన్న అది ఏదో గిన్నె అంట, అది నేను మీకు డిటిడిసిలో పంపిస్తాను. అట్లే ఇంకా ఇంకా ఈరోజు ఒకటి అడుగుతా. అడుగు మమ్మీ, అదే చెప్తున్నా, ఇంకా అడుగుతాం ఇప్పుడు అని. అయితే 1-0-0-1 అది ఎంత అవుతుంది? 1-0-0-1 వచ్చి 0-0-1 1001. దానికి ఎన్ని లెటర్లు ఉన్నాయి ఇప్పుడు? 4. దాన్ని 3 లెటర్లో చెప్పాలి. అంటే చెప్తాను, చెప్పాలి, ట్రై చేయి. ఎట్లా 3 లెటర్లో చెప్పాలంటే 3 లెటర్లో చెప్పాలి. 1001. 1001 ఎట్లా? 1000 అంటే ఈ ఒత్తులు, నా ఒత్తులు, కే ఒత్తులు, ఆ ఒత్తులు, ఈ ఒత్తులు ఉండు. నేనే చెప్పేసిన, పట్టుకునే వాళ్ళు అప్పర మేధావులు ఇంటి అలా వచ్చేస్తుంది నేను చెప్పేసిన ఇందాక. అవునా? అయితే మన వాళ్ళు అంతా అప్పర మేధావులే. మీరు ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ కామెంట్ కూడా పెట్టండి. నెక్స్ట్ వీళ్ళకి ఏంది అనేది విన్నర్కి నెక్స్ట్ వీడియోలో చెప్తా. అయితే అదనమాట. నేను ఈ మధ్య అసలు కానీ గివ్ అవే అనేది పక్కా. దీని విన్నర్కి ఆ విన్నర్ని బట్టి నెక్స్ట్ దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాను. ఆ విన్నర్ని బట్టి మా మమ్మీ ఏదో ఒకటి చెప్తుంది, అది కూడా నేను వాళ్ళని మళ్ళీ డిస్ప్లే చేస్తా. ఇప్పుడైతే వీళ్ళేం చేస్తా. అయితే అదనమాట వీడియో. మీరు అట్లే ఎక్కువ కామెంట్లు పెట్టండి, ప్రతి ఒక్కరు పెట్టండి. అందులో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగో చూద్దాం. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్. అంతేనా? అంతే మమ్మీ. మన ఇంకా మా మమ్మీ ఛానల్కి వెళ్ళిపోయి ఈ ఫుల్ వీడియో ఎట్లా చేసిందనేది చూడండి. నేను ఎంత తొందరగా తినేసిన అంటే అది ఎంత బాగుందో ఒకసారి ఊహించుకోండి మీరే. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మా మమ్మీ ఛానల్కి వెళ్ళిపోయి అది ఎట్లా తయారు చేసిందో మీరు తయారు చేసుకొని మీరు మీ ఇంట్లో మంచిగా తినేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.